హాయ్ సార్, దిస్ ఈజ్ మురళీకృష్ణ, ప్రాపర్టీ ఏజెంట్. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఉప్పల్ పిర్జాదిగూడలో పార్వతీపూర్లో ఉంది సార్. ఇది మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్. మనకి ముందల వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ సార్. ఇది 30 ఫీట్ రోడ్. ఇది చూడొచ్చు, చుట్టుపక్కల కూడా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మంచి డెవలప్ అవుతున్న ఏరియా సార్. ఇది మనకి లీగల్గా టెక్నికల్గా మొత్తం అన్ని అప్రూవల్స్ ఉన్నవి. మనం ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా లోన్ వస్తుంది. ఇది వచ్చేసి గేట్ కూడా మంచి స్టాండర్డ్ కట్టారు సార్. ఇది పక్కన చిన్న గేట్ కూడా పెట్టడం జరిగింది. ఇది వెహికల్స్ పార్కింగ్ వచ్చినప్పుడు పెద్ద గేట్ తీసుకొని మిగతా టైంలో చిన్న గేట్ కూడా యూజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా పెట్టారు. మనకి లోపల వచ్చేసి ఈ ఫ్లోర్లో మనకి 3 కార్ పార్కింగ్స్ వరకు పడతాయి సార్. 3 కార్ పార్కింగ్స్ వరకు పడతాయి. మనకి ఇది మెట్ల పక్కన ఉన్నది. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ సార్. ఫ్యూచర్లో మనము లిఫ్ట్ పెట్టుకోవాలన్నా కానీ సపరేట్గా కట్టి పెట్టారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఈ మెట్ల పక్కన అదంతా కూడా లిఫ్ట్ ప్రొవిజన్ సార్. చూడొచ్చు, మొత్తం కూడా మనకి గ్యాప్ వదిలేరు. ఇది వచ్చేసి పక్కది లిఫ్ట్ ప్రొవిజన్ మెట్ల పక్కది సార్. మనకి 200 యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్ సార్. మనకి సైట్ వచ్చేసి మనకి లెంత్ వచ్చేసి 30 ఫీట్, విడ్త్ వచ్చేసి 50 ఉంది సార్. అంటే 36x50 సార్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ది. మనకి పిర్జాదిగూడ కమాన్ కాడ నుంచి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్, పిర్జాదిగూడ జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఆపోజిట్ లైన్ సార్. ఇది ఒక 400 మీటర్స్ ఉంటుంది సార్ డిస్టెన్స్. మనకి ప్రైమ్ లొకేషన్లో ఉంది. చుట్టుపక్కల కూడా అంతా డెవలప్ అవుతున్న ఏరియా ఇది. ఇది పార్వతీపూర్ సార్. మనకు ఉప్పల్ రింగ్ రోడ్ కాడ నుంచి వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్ ఉంటుంది సార్. ఎగ్జాక్ట్గా ఉప్పల్ రింగ్ రోడ్ కాడ నుంచి వచ్చేసి మనకి మెట్రో ఏరియా కూడా 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి చూడొచ్చు, మొత్తం కూడా మనకి ఇది లిఫ్ట్ ప్రొవిజను. ఇది లిఫ్ట్ ప్రొవిజన్కి ఫ్రంట్ సైడ్ కూడా మంచిగా గ్యాప్ వదిలి ఇచ్చేశారు. మనకి చుట్టుపక్కల కూడా మంచి గ్యాప్తో మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు సార్. మెటీరియల్ గురించి కానీ ఇంకా ఏరే ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ డైరెక్ట్ బిల్డర్ గారికి ఫోన్ చేయండి. మొత్తం వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి సార్. దీంట్లో 1-2 పాయింట్స్ ఏమైనా మిస్ అయినా కానీ డైరెక్ట్ బిల్డర్ గారికి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోగలరు సైట్ విజిట్ చేసే ముందే. ఇది మనకి లీగల్గా టెక్నికల్గా మొత్తం అప్రూవల్స్ ఉన్నాయి సార్. మీరు కూడా మీ పర్సనల్ అడ్వకేట్కి చూపించుకోగలరు. మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1700 ఎస్ఎఫ్టీ సార్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1700 ఎస్ఎఫ్టీ సార్. టోటల్గా వచ్చేసి 3400 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా సార్. ఇది వచ్చేసి మనకి పిర్జాదిగూడ కమాన్ కానించి 4 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇక్కడ మనకి పిర్జాదిగూడ జేఎన్ఎంసీ ఆఫీస్ ఆపోజిట్ మనకు ఒక 400 మీటర్స్ సార్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కరెక్ట్గా చెప్పుకోవాలంటే. న్యూ కన్స్ట్రక్షన్ సార్, రెడీ టు ఆక్యుపై. మనకి ఇది హాలు, టీవీ యూనిట్ అంతా కూడా బాగా సపరేట్గా బాగా కట్టారు సార్. ఇది ఓపెన్ కిచెన్. ఇది పూజ గది సార్. మార్బుల్స్ అంతా కూడా పై వరకు వేసి బాగా కట్టారు. ఇది కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారు సార్. వైరింగ్ కానీ మెటీరియల్స్ విషయం కానీ ఏమున్నా కానీ బిల్డర్ గారికి కాల్ చేసి మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు సార్. మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. మనకి కిచెన్ రిలేటెడ్ యూటిలిటీకి ఇక్కడ డోర్ పెట్టారు సపరేట్గా. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది పక్కది వచ్చి చిల్డ్రన్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి సైజ్ వచ్చేసి మనకి 14x10 సార్. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి
దీంట్లో 2 బాత్రూమ్లు కూడా అటాచ్డ్ బాత్రూమ్లే, 2 బెడ్రూమ్లలో ఉన్నాయి సార్ అటాచ్డ్ బాత్రూమ్లు. కామన్ బాత్రూమ్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో లేదు. మనకి 14x10 ఒకటి, 9.5x10 ఒకటి సార్. రెండు కూడా బెడ్రూమ్స్. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 9.5x10 వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14x10 వస్తుంది సార్. ఇది మనకి అటాచ్డ్ బాత్రూము. ఇది లీగల్గా టెక్నికల్గా మొత్తం క్లియర్ సార్. మీరు కూడా మీ పర్సనల్ అడ్వకేట్కి చూపించుకోగలరు. కరెంటు లేకుండా కూడా తీస్తున్నాం సార్. కింద ఒక లైట్ కూడా వేయలేదు. ఇది మామూలుగా న్యాచురల్ లైటే సార్. ఇది ఎక్కడ కూడా మనం ఎటువంటి లైట్ కూడా ఏం యూజ్ చేయలేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. ఇది వచ్చేసి పైన మనకి స్టోరేజ్ కూడా కొంచెం ఇచ్చారు. ఇది 9.5x10 సార్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మంచి స్పేస్ ఉంది మంచిగా. మొత్తం 1-2 సార్లు సైట్ విజిట్ చేసి చెక్ చేసుకొని బిల్డర్ గారికి ఫోన్ చేయండి సార్. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది. దీంట్లో ఏమైనా మెటీరియల్ గురించి కానీ ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా బిల్డర్ గారికి డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు సార్. కాబట్టి వీడియో చూసిన తర్వాత ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇప్పుడు. ఒక నిమిషం. చుట్టుపక్కల కూడా అన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి సార్. మంచి డెవలపింగ్ అవుతున్న ఏరియా ఇది. మనకి ముందర వచ్చేసి 30 feet రోడ్ ఉంది. మనకి ఇదంతా టేక్ వుడ్ సార్. ఇది డోర్ కూడా ఇదంతా 30 feet రోడ్ అంతా కూడా. ఇది పార్వతీపూర్ సార్, ఫిర్జాదిగూడలో ఉన్నది. మనకి అన్ని నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు. మనకి నార్త్లో కూడా ఒక డోర్ వస్తుంది. ఇది తీసి చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ మెట్ల కానించి ఇట్లా వచ్చినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ కానించి ఒక్క నిమిషం. ఓకే, ఇది ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సార్. మనకి నార్త్ ఫేస్లో కూడా ఒకటి డోర్ పెట్టారు. నార్త్ ఈస్ట్ కార్నర్కి ఉండేటట్టు 2 డోర్లు పెట్టారు. చివరి కూడా మనకి ఒక హాల్ సార్. ఇది ఫాల్ సీలింగ్ ఉంది. మనకి లైటు అంతా ఫిట్టింగ్ కూడా జరిగిపోయింది. కింద మాత్రం మనం లైట్ వేసి చూడలేదు. పైన మొత్తం ఫాల్ సీలింగ్ ఇవన్నీ కనపడాలని లైట్ వేసి చూపిస్తున్నాను సార్. మనకు ఒక సింక్ ఇచ్చారు చివర. లైటింగ్ కూడా బాగుంది చూడండి. మంచిగా 200 yardsలో కన్స్ట్రక్షన్ ఇల్లు కాబట్టి బాగా నీట్గా ఉంది. బిట్ కూడా మనకి స్క్వేర్ బిట్ టైపు వచ్చింది. మనకి బిట్ సైజ్ వచ్చేసి కూడా లెంత్ వచ్చేసి 36, విడ్త్ వచ్చేసి 50 ఉంది సార్. ఇది పార్వతీపూర్. మనకు ఉప్పలు రింగ్ రోడ్ కాంచి 7 kilometers వస్తుంది. ఇది పూజ గది. ఈ డోర్స్ కూడా అన్నీ టేక్ వుడ్ సార్. ఇవన్నీ కూడా మనకి కిచెన్ చూడవచ్చు. మంచిగా ఓపెన్ కిచెను, స్పేసియస్గా బాగుంది, చాలా బాగుంది. మనకి ర్యాక్లు కూడా ఇచ్చారు అంతా కూడా. మనకి ఇక్కడి నుంచి ముందు అన్నీ కూడా యూపీసీవి విండోస్ కూడా ఉన్నాయి సార్. ఇవన్నీ కిచెన్ ఏరియా చూడవచ్చు. 1-2 సార్లు చెక్ చేసుకోండి సార్. మనము ఇంత ఖర్చు పెట్టి కొంటున్నప్పుడు ప్రాపర్టీని ఉన్న డౌట్స్ అన్నీ ముందే క్లియర్ చేసుకొని సైట్ విజిట్ చేస్తే అక్కడ మీకు బాగుంటుంది. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఒక బాల్కనీ సార్. బాల్కనీ ఈ పక్కన కూడా చూడవచ్చు. ఇది అన్నీ ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ కానీ అన్నీ కానీ పెట్టారు. ఇది ప్రైస్ వచ్చేసి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్పారు సార్. 1,70,00,000 నెగోషియబుల్గా చెప్పారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ సార్. ఇది కామన్ బాత్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ సార్.
మనకి పైన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కొంచెము 14x10 సార్. ఇది 14x10 ఒకటి వస్తుంది. సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అది 10.6x14.5 వస్తుంది సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 14.5x9.5 వస్తుంది సార్. దీంట్లో బెడ్రూమ్ వచ్చేసి 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. చూడండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఏమో 14.10 వస్తుంది సార్. ఇప్పుడు సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 10.6x14.5 వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి 14.5x9.5 ఫీట్స్ వస్తుంది సార్ మొత్తము. ఇది లీగల్గా టెక్నికల్గా మొత్తం క్లియర్ సార్. మీరు కూడా మీ పర్సనల్ అడ్వకేట్కి చూపించుకోగలరు. అన్ని కిటికీలన్నీ కూడా యూపీసీబీ విండోస్ సార్ అన్నీ కూడా. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ సార్. ఇది అన్నీ కూడా విశాలంగా బాగున్నాయి సార్. మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్లు, పైన 3 బెడ్రూమ్లు, టోటల్గా వచ్చేసి మనకి 5 బెడ్రూమ్లు వస్తున్నాయి సార్. మనకు 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమీ కట్టేయలేదు బిల్డర్ గారు. మీరు సెకండ్ థర్డ్ వేసుకున్నప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. టాప్ ఎండ్ కూడా వెళ్ళి చూద్దాం సార్. మొత్తం చుట్టుపక్కల ప్రెమిసెస్ కూడా చూద్దాం. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్కి ఒక ఇది కట్టారు. చుట్టుపక్కల కూడా మొత్తం డెవలప్ అయిన ఏరియా సార్. ఒక్క నిమిషం, ఇది ముందుకు పోదాం. ఇది చూడండి, ఇది రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది కింద. ఈ చుట్టుపక్కల కూడా మొత్తం కన్స్ట్రక్షన్సే ఉన్నాయి సార్. కొన్ని కూడా కడుతున్నారు ఇంకా చుట్టుపక్కల కూడా. 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు సార్. 1,70,00,000 నెగోషియబుల్గా చెప్తున్నారు.